ప్రస్తుతం చలామణిలో ఉన్న కాయిన్స్పై హిందీ, ఇంగ్లీష్ లిపి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఒకప్పుడు నాణాల మీద తెలుగు లిపి కూడా ఉండేదని ఎంతమందికి తెలుసు? అవును, ఒకప్పుడు తెలుగు లిపితో ఉన్న నాణేలు చలామణయ్యాయి. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కాకినాడలో ప్రముఖ పురాతన నాణేల సేకరణకర్త ప్రదర్శిస్తున్న ప్రాచీన తెలుగు లిపి నాణేలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. పురాతన కాలంలో ఆయా రాజులు ముద్రించిన తెలుగు లిపి నాణేలు నాటి తెలుగు వైభవాన్ని చాటుతున్నాయి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఓ మహాకవి. తెలుగు భాష తీయదనం ఎంతో గొప్పది. అమ్మలాంటి కమ్మనైన భాషగా తెలుగు కీర్తి గడించింది. సంస్కృతి, సంప్రదాయం సైతం భాషతో ముడిపడి ఉన్నాయి. ప్రాచీన కాలంలో ఇతర దేశాలకు చెందిన వారు సైతం తెలుగు భాషతో పాటు సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిచ్చారు. ప్రధానంగా బ్రిటిష్ కాలంలోనూ తెలుగులో పురాతన నాణేలు, శాసనాలు ప్రాచీన వారసత్వ సంపదగా నిలిచాయి. వాటిలో ముఖ్యమైనవి తాళపత్ర గ్రంథాలు, నాణేలు, శాసనాలు. వీటి ద్వారా తెలుగు భాష గొప్పతనం తెలుస్తుంది. బ్రిటిష్ ఇండియా, కాకతీయ రాజులు, మధురై, పుట్టుకొట్టం తదితర రాజులు ఆయా దేశాల్లో నాణేలపై తెలుగు పదాలను ముద్రించారు. ఈ నాణేలను కాకినాడకు చెందిన సాహితీవేత్త మార్ని జానకిరామ చౌదరి సేకరించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వీటి గురించి ఆయన వివరిస్తున్నారు. తెలుగు భాషా గొప్పతనం గురించి మరోసారి గుర్తు చేస్తున్నారు. తెలుగు భాష ఉన్నతికి మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు జానకిరామ చౌదరి. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భాషా చైతన్యానికి స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. మనందరం కూడా వీరంతవరకు ఈ మమ్మీ డాడీ సంస్కృతిని పక్కన పెట్టి మన పిల్లలందరికీ కూడా ఎన్నో మనకి అద్భుతమైనటువంటి సాహిత్యం ఉంది, పద్యాలు ఉన్నాయి, శతక పద్యాలు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి నేర్పాల్సినటువంటి బాధ్యత పెద్దలుగా మన మీద ఉంది. వచ్చే తరాన్ని మనం చక్కటి తెలుగు పౌరులుగా తీర్చిదిద్దవలసినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఈ నాణాలు, పురాతన నాణాలు సేకరించే హాబీ దాదాపుగా ఒక 25 సంవత్సరాల నుంచి ఉంది. అంటే మా తాతగారు నాకు చిన్నతనంలో కొన్ని రాగి నాణాలు, వెండి నాణాలు ఇవ్వడం వల్ల వాటిని చూసి నేను కూడా ఇంకా సేకరించాలని చెప్పేసి దాదాపుగా ఒక 2.5 దశాబ్దాలుగా ఈ నాణాల మీద దృష్టి పెట్టి దాదాపుగా 210 దేశాలు కరెన్సీ నోట్లు అయితేనేమి, అలాగే నాణాలు, పురాతన నాణాల విషయానికి వస్తే శాతవాహనులు, ఇక్ష్వాకులు, చోళులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, విజయనగర రాజులు, అలాగే మొఘల్ పరిపాలించినటువంటి అక్బర్, షాజహాన్, ఇటువంటి వీరందరే కాకుండా మన బ్రిటిష్ ఇండియా వేసినటువంటి ఈ దమ్మిడీలు, చిల్లికాణీలు, అర్ధనాలు, అణాలు, కాణీలు, ఇటువంటి అన్నీ కూడా నేను దాదాపుగా వెండి రూపాయలు, వెండి అర్ధ రూపాయలు, వెండి పావలాలు అన్నీ కూడా నేను సేకరించడం జరిగింది. నాకు మన రాష్ట్ర స్థాయి ఈ ఎగ్జిబిషన్లో నాణాల సేకరణలో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అలాగే నేను భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నా పేరు నమోదు చేయడం జరిగింది.